ఇప్పటి వరకు లేని కనీ విని ఎరుగని రీతిలో మన ప్రీతమ ముఖ్యమంత్రి గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ ఈ విధంగా భారీ ఎత్తులో భారీ సంఖ్యలో భారీ పాదయాత్రలతో నృత్యాలతో కేరింతలతో ఈ యొక్క జన్మదిన కార్యక్రమం జరగబోతున్నది. గ్రామ ప్రజలారా కన్నార్పకండి, కనురెప్ప ముయ్యకండి, గమనించండి, చూడండి, ఆనందించండి. ఆ మహనీయునికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయండి. రైతు బాంధవుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ 700 కేజీల బండి కేక్ కటింగ్ కార్యక్రమం జరగబోతున్నది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వారంతా ఈ కేక్ కటింగ్ భాగస్వాములై మన ప్రీతమ ముఖ్యమంత్రి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
గొల్లపూడి పంచాయతీ ఆఫీస్ ఆవరణలో స్థానిక శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్ గారు, అదేవిధంగా పెద్దలు సోదరులు తలసల రఘురామ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు జగనన్న జన్మదిన వేడుకలు అత్యంత అద్భుతంగా వైభవంగా ఈరోజు ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కులాలకి, ప్రాంతాలకి, మతాలకి, పార్టీలకి అతీతంగా పరిపాలన చేస్తున్న ముఖ్యమంత్రి గారిని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు దేవుడుగా, ఒక ఇంట్లో పెద్ద ఆయనలాగా, పెద్ద అన్నయ్యలాగా భావించిన తరుణంలో ఆయన జన్మదినం మనందరికీ కూడా ఒక పండగ వాతావరణం. ఆ వాతావరణాన్ని గొల్లపూడిలో ఈరోజు తలసల రఘురామ్ గారు కొన్ని వేల మంది అభిమానుల మధ్యలో జగనన్న జన్మదిన వేడుకల్ని అద్భుతంగా నిర్వహించినందుకు తలసల రఘురామ్ గారికి ప్రత్యేకంగా నా అభినందనలు తెలియపరచుకుంటూ, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన రాష్ట్ర మంత్రివర్యులు నాగార్జున గారికి, ప్రభుత్వ వైపు సామినేని ఉదయభాను గారికి, శాసనసభ్యులు మల్లాది విష్ణు గారికి, ఎమ్మెల్సీ గారు రూహుల్లా గారికి, పాలూరు ఎమ్మెల్యే అనిల్ గారికి, మేయర్ గారు రాయన భాగ్యలక్ష్మి గారికి, విజయవాడ తూర్పు ఇన్ఛార్జ్ అవినాష్ గారికి, బొప్పన బాబుకుమార్ గారికి, గౌతమ్ రెడ్డి గారికి, నందిగం సురేష్ గారికి, అందరికీ కూడా ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క నాయకులకి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరచుకుంటూ మెరుగు నాగార్జున గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. జై జగన్. అందరికీ నమస్కారం. రేపు మన రాష్ట్ర ముఖ్యమంత్రి పేద పాలిటెక్నిక్ బడుగు వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజును పురస్కరించుకొని గొల్లపల్లి గ్రామ పంచాయతీ ఎదురుగా తలసల రఘురామ్ గారి నేతృత్వంలో శాసనసభ్యుల వారి ఆశీస్సులతో ఈ గొప్ప కార్యక్రమాన్ని మాతో పాటు అనేక మంది శాసనసభ్యులు, రాజకీయ ప్రముఖులు, విజయవాడ నగర మేయర్ గారు, ఎమ్మెల్సీలు,